సో ఈ రోజు ఏంటంటే మనం హోమ్ మేడ్ పీనట్ బటర్ చేయబోతున్నాము. అది కూడా జస్ట్ 30 రూపీస్ లో. దీన్ని జస్ట్ పెంక మీద వేసుకొని లైట్ గా రోస్ట్ చేసుకో. సౌండ్ రావాలా? ఇప్పుడు పుట్ అనే వరకు ఫ్రై చేద్దాము. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో మీరు లోపల కూడా చూస్తే పర్ఫెక్ట్ గా రోస్ట్ అయిపోయింది. ఎట్లా నాకు తెలుసు నువ్వు నా మీద ఊపుతావు. అమ్మో పెద్ద ప్లానింగ్. సో పల్లీలు పొట్టుతో సహా ఇట్లా వేసేసిన. ఈ బట్టను అట్లా మడత పెట్టి ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా అంటే ఏంటంటే పొట్టు కిందికి వచ్చేస్తుంది. అది నేను అప్పటి నుంచి చెప్తున్నా, కానీ నువ్వు వింటావా? ఈనవు. పల్లీలో చిటికెడు ఉప్పు వేసిన ఇట్లా చిటికెడు ఉప్పు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 2 చిటికెలే. నీకు తన్నవరా బాబు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సో ఈ రోజు ఏంటంటే మనం హోమ్ మేడ్ పీనట్ బటర్ చేయబోతున్నాము. అది కూడా జస్ట్ 30 రూపీస్ లో. పీనట్ బటర్ డైట్ లో ఉన్న వాళ్ళకు ఎంత ఇంపార్టెంటో తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకు నేను చెప్తాను. అంటే బేసిక్ అయితే నేను తీసుకునే డైట్ లో, నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో నాకు కంపల్సరీ మస్ట్ గా ఒక 4 ఉండాలి. అదేంటంటే ఒకటి ఓట్స్, ఒకటి బనానా, ఎగ్స్ అండ్ పీనట్ బటర్. సో ఓట్స్ మనకి బనానా గానీ ఎగ్స్ గానీ మార్కెట్ లో ఇట్లా దొరికేస్తాయి. సో మనం ట్రస్ట్ చేయాల్సిన, అంటే ట్రస్ట్ లేదు అనుకునే అవసరం లేదు. బట్ పీనట్ బటర్ లో చాలా మోసం చేస్తారండి. బయట నుండి తీసుకొస్తాం కదా, దాంట్లో సాచురేటెడ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, యాడెడ్ షుగర్స్ ఉంటాయి. ప్రిజర్వ్ దాన్ని చాలా మనం 6 నెలలు 4 నెలల వరకు కూడా పెట్టుకోవచ్చు. బేసిక్ గా ఇంట్లో చేసుకుంటే అన్ని రోజులు పెట్టలేము. అంటే స్వీట్నర్స్ కూడా యాడ్ చేస్తారు కదా. అంటే దాన్ని నిలువ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కూడా వేస్తారు. సో అన్నిటికన్నా ఎక్కువ, అన్నిటికన్నా మించి పైసలు కూడా పోతున్నాయి. చాలా కాస్ట్లీ కూడా. సో బయట నేను కొనుక్కోవడం అయితే, నేను ఈమె పెళ్ళై నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి అయితే నాకు తెలుసు, ఈమె మమ్మీకి నేను ఒకటే చెప్తా, నాకు పీనట్ బటర్ నేను కొనను, ఇంట్లోనే చేయాలి. సో ఆ ఇంట్లో చేసుకునే పీనట్ బటర్ ఏమండి వాళ్ళ మనం చూపిద్దాము అనేసరికి ఓకే చూపించేద్దాము అనుకున్నాం. సో నేను చెప్తా. సో వేరేవన్నీ రెసిపీస్ అయితే నేను ఎప్పుడు చేస్తూ ఉంటా, మీకు చూపిస్తూ ఉంటా. సో ఈ రోజు ఏంటంటే పీనట్ బటర్ పంచప్రాణం మా ఆయనకి. పీనట్ బటర్ లేకపోతే నడవదు కదా. సో అన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు కదా, ఎట్లా చేస్తారో ఏం చేయాలో నువ్వే నాకు చెప్పాలన్నమాట ఈరోజు. డన్. ఇంకేం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మన హోమ్ మేడ్ పీనట్ బటర్ చేసే కన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు షేర్ చేస్తాను. సో ఏమిటంటే ఈ మధ్య నేను ఈ అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకున్నాను. ఎందుకంటే ఎల్డర్స్కి కాకుండా ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలాంటి టెస్టింగ్ మానిటరింగ్ కంపల్సరీ అవసరం పడుతుంది. అండ్ నేను నా మెడికల్ కిట్లో 3 ఇంపార్టెంట్ పెట్టుకుంటా. ఒకటి థర్మోమీటర్, సెకండ్ బీపీ టెస్టింగ్ మషిన్, అండ్ థర్డ్ ఇది అనమాట, అంటే షుగర్ టెస్ట్ ది మషిన్. సో దీని గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తా. ఇది వచ్చేసి అగారో వాళ్ళది గ్లూకోమీటర్ అనమాట. సో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. దీనికి మనకు 1 year వారంటీని కూడా ఇచ్చారు. సో మనకు ఇంట్లో మన మెడికల్ కిట్లో ఇది కంపల్సరీ ఉండాలన్నమాట. మనకు కానీ ఎస్పెషలీ ఎల్డర్స్కి, మన పెద్దవాళ్ళకి డయాబెటీస్ ఉంటే షుగర్ టెస్ట్ కంపల్సరీ చేసుకుంటూ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా మనకు నైట్లో కానీ ఎమర్జెన్సీలో కానీ ఎవ్రీ టైం ఇది మనకు యూజ్ పడుతుంది. అండ్ దీంట్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఏంటంటే మనకు ఒక స్పెషల్ కిట్, కంప్లీట్గా ఒక కిట్ లాగా చేసి ఇచ్చేసారు. సో దీంట్లో ఏంటంటే 50 pieces ఆఫ్ ల్యాన్సెట్స్ ఇచ్చారు, అంటే నీడల్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ల్యాన్సింగ్ డివైస్ అనమాట. అండ్ ఇవి 2 bottles ఏమో 50 pieces ఆఫ్ స్ట్రిప్స్ ఇచ్చారు దీంట్లో, అంటే చెక్ చేసే స్ట్రిప్స్. సో ఇవన్నీ మనకి కిట్లో ఫ్రీగా వస్తాయి. తర్వాత మళ్ళీ ఫినిష్ అయ్యాక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మనం అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ ల్యాన్సింగ్ డివైస్ ఇలా తీసుకొని పెన్ లాగా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇలా చేస్తాము.
అండ్ ఇక్కడ మనకు ఆ నీడల్ పెట్టవచ్చు. సో ఈ విధంగా సెట్ అవుతుంది. అండ్ సెట్ అవ్వగానే మనకు ఒక క్లిక్ సౌండ్ వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా బ్యాక్ పుల్ చేస్తే నీడల్ సెట్ అవుతుంది. అండ్ దీని టిప్ నెంబర్ వచ్చేసి 1 to 5 రేంజ్ వరకు ఉంటుంది. సో అది మనము ప్రిక్ చేసుకోనికి అంటే ప్రికింగ్ చేయడానికి మనం సెట్ చేసుకోవచ్చు. సో మన స్కిన్ ఎంత పల్చగా ఉందో, కొంతమంది స్కిన్ కొంచెం అంటే దొడ్డుగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం లెవెల్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రిప్స్ కూడా వెనకాల ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మనకు. అంటే ఒక బాటిల్ ఓపెన్ చేశాక దాన్ని మనం 90 days లోపే ఫినిష్ చేసేయాలన్నమాట. సో మనకు ఈ మెయిన్ యూనిట్ ఇస్తారు కదా, సో ఈ మెయిన్ యూనిట్తో పాటు ఒక బ్యాటరీ కూడా వస్తుంది. అది ఆన్ చేయగానే దానిపైన ఒక కోడ్ నంబర్ ఉంటుంది అనమాట. సో ఈ కోడ్ నంబరు దానికి మ్యాచ్ అవుతే ఈ డివైస్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మనం టెస్ట్ చేయడానికి దాంతో 5 seconds టెస్టింగ్ టైం ఉంటుంది. సో విదిన్ 5 seconds మనకు టెస్ట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఆటోమేటిక్గా కోడ్ వస్తుంది. దాంతోపాటు ఇది 180 మెమరీస్ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే 180 times మనం మానిటర్ చేసిన అంటే మనకు షుగర్ టెస్ట్ ఎంతైతే మనకు వచ్చిందో అది మానిటర్ చేస్తుంది. అలా 180 యూజెస్ దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. అంతేకాకుండా మనకు అంటే ప్రీ అండ్ పోస్ట్ మీల్ది కూడా మనకు మానిటర్ చేసి చెప్తుంది దీంట్లో. అండ్ మనకు ఏంటంటే మొత్తంగా నీట్గా ఒక బాక్స్లో ప్యాక్ అయి వస్తుంది కదా. సో మనకి ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నా చాలా పోర్టబుల్గా ఈజీ టు క్యారీ కూడా ఉంటుంది. అండ్ ఇది నేను అమెజాన్లో కొనుక్కున్నాను. సో దీని డీటెయిల్స్ మీకు పెడతాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇలాంటి ఒక మల్టీపర్పస్ గ్లూకోమీటర్ అనేది ఇంట్లో ఒక మస్ట్ అనమాట. అండ్ ఇప్పుడైతే టెస్టింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ హాయిగా నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేను యూజ్ చేసేసుకోవచ్చు. సో పీనట్ బటర్ రెడీ చేయడానికి మనకు పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం పడ్డాయి. జస్ట్ పీనట్స్, ఆలివ్ ఆయిల్, తగినంత కొంచెం ఉప్పు, చిటికెడు ఉప్పు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ పీనట్స్ ని ఎన్ని గ్రామ్స్ ఉందో చూసుకుందాం. ఎందుకంటే శ్రద్ధ మీకు ఆల్రెడీ చెప్పింది జస్ట్ 30 rupees లో పీనట్ బటర్ ప్రిపేర్ చేస్తున్నామని. సో అది ఫ్యాక్ట్ అని మీకు కూడా తెలవాలి కదా. సో మనం ఈ వేయింగ్ మిషన్ లో 0 grams ఉంది. అప్రాక్సిమేట్లీ 250 grams వరకు తీసుకున్నాను అన్నది. ఎక్కువ తక్కువ ఉండొచ్చు. సో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో 2 తీసామా. సో ఇప్పుడు వజన్ అయితే చూసుకున్నాం. 250 grams ఉంది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ నాకు చెప్పు నువ్వు ఏం చేయాలి. నీకే చెప్తాను. నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని జస్ట్ పెంక మీద వేసుకొని లైట్ గా రోస్ట్ చేసుకో. సౌండ్ రావాలా? మళ్ళీ పంచి లక్ టక్ టక్ అని రావాలి. ఏంటి బాబన్న ఇంకోసారి లక్ టక్ టక్ అని రావాలి. అది పుట్ పుట్ అనే వరకు ఫ్రై చేయాలి. పోయి చెయ్యి. సరే ఇప్పుడు పుట్ అనే వరకు ఫ్రై చేద్దాము. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అన్ని వంటల వీడియోలు మా ఆయనతోనే చేస్తాను. లట్ పట్ పుట్ అన్ని సపోర్ట్లు వస్తాయి. అంత ఓవర్ యాక్టింగ్ మీకు తెలిసి ఎట్లా చేయాలో కావాలని ఇది నువ్వే తింటావు. ఇప్పుడు చేసినా నువ్వే తింటావు కదా. అయితే నేను తింటాను. నువ్వు చెప్పాలి కదా ఎట్లా చేయాలి నువ్వు. ఓకే. సో ఇప్పుడు పుట్ పుట్ అనే వరకు దాన్ని ఏం చేయాలి, ఏం చేసి. సో ఫస్ట్ అయితే ఈ పల్లీలను వేసుకొని దీన్ని నైస్ గా బ్రౌన్ అయ్యే వరకు, అంటే పైన చాలా డార్క్ బ్రౌన్ అవ్వద్దు, లైట్ బ్రౌన్ అవ్వాలి, కానీ లోపల మాత్రం మంచిగా రోస్ట్ అవ్వాలి. సో అది లట్ పట్ పుట్పుడ్ది ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఏంటిది మాకేంటిది అంటున్నాను. లోపల నుంచి మంచిగా రోస్ట్ అవ్వాలి, బయట నుంచి ఎక్కువ డార్క్ బ్రౌన్ అవ్వద్దు. డార్క్ అయిపోతే పీనట్ బటర్ కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ వీలైనంత మటుకు స్లో ఫ్లేమ్ లో మనం రోస్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రోస్ట్ చేయడానికి మనకు ఏదో అంటే కొంతమంది చెప్తూ ఉంటారు 5 నిమిషాల్లో అయిపోతుంది, 1 నిమిషంలో అయిపోతుంది తొందరగా. అట్లా అని ఏంటంటే పల్లీలు మంచిగా రోస్ట్ అవ్వాలి. ఒక 10 minutes పడుతుంది. స్లో ఫ్లేమ్ మీద మెల్లగా రోస్ట్ అవుతుందంటే అది లోపల నుంచి దాంట్లో పల్లీలో నూనె ఉంటుంది కదా, అది రిలీజ్ అవుతుంది. సో అది ఎంత బాగా ఆయిల్ రిలీజ్ అవుతే మన పీనట్ బటర్ అంత మంచిగా అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ నేను ఎట్లా నేర్పించినా అట్లనే చెప్తుంది. కామెడీయా? గుడ్ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్. మాడిపోతుంది మాడదు, సన్నం పెట్టినా. సో ఇట్లా అన్నమాట. అంతే, మనం రోస్ట్ అయ్యి మంచిగా ఎలాగైతే నేను చెప్పానో అలాగ అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి. నేను రోస్ట్ చేసి తీసుకొచ్చి చూపిస్తాను.
పల్లీలు అయితే కంప్లీట్ గా రోస్ట్ అయిపోయినాయి. ఇలా అంటే పొట్టు దానంతట అదే వదలడం స్టార్ట్ అవుతుంది. అండ్ పల్లి ఇలా పగిలి మధ్యలో ఈ లైన్ ఓపెన్ అవుతుంది కదా, అంతవరకు రోస్ట్ చేయాలి. ఇది పర్ఫెక్ట్లీ రోస్ట్ అయినట్టు. సో మీరు లోపల కూడా చూస్తే పర్ఫెక్ట్ గా రోస్ట్ అయిపోయింది. సో ఇదన్నమాట, అంతవరకు రోస్ట్ చేయాలి. నేను చెప్పింది ఏదో చేస్తుంది ఏంది? పొట్టు తీస్తున్నా. పొట్టు ఇట్లా తీస్తారా? కాదు. ఇవి ఇంకొంచెం వేడిగానే ఉన్నాయి కదా, జర చల్లగా కావాలని చెప్పినా కదా. అవును, కానీ అప్పటి వరకు ఏవైతే చల్లగానే దాని పొట్టు అని వెళ్తుంది కదా. బట్ట ఎందుకు పెట్టుకున్నావు? పొట్టు దీనికి మరి చేతులు తీస్తున్నావు? ఊరికే టైం పాస్. చేతులు ఊకో గులగుల పెడుతుంటే ఏదో ఒకటి చేస్తుండాలి కదా, అట్లా చేస్తుంటారా? సో ఏంటంటే మా ఆయన ఈ సెటప్ పెట్టిండ్రు అనమాట. ఇట్లా చేయితో నేను దళదన ఎట్లా తీసేసి తీద్దామంటే అట్లా వద్దు, నీట్ గా బట్టేసి దాని మీద ఇట్లా అని ఆ పొట్టు జల్లెడతో ఇట్లా అని తర్వాతనే తీయాలి. అయితే ఇది చల్లగానే కొంచెం టైం ఉంది కదా, నేను ఊరికే ఇట్లా అంటున్నా అంతే. ఇంత మంచి క్లాత్ పెట్టినాం ఇక్కడ, ఏం లేదు ఈ పల్లీలు ఇలా షిఫ్ట్ చేసుకొని ఇట్లా 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 అనేస్తే ఈజీగా పొట్టు వెళ్ళిపోతుంది. సో ఈజీగా అయ్యే పని ఏం చెప్పినా ఈమె ఆమె సొంత టాలెంట్ యూజ్ చేస్తుంది. సో ఎన్కరేజ్ న్యూ టాలెంట్. సరే ఇప్పుడు చల్లగానే వేసామా దాంట్లో? ఏ మీరంతా ఎట్లా అని ఇట్లా ఊదాలి మీద. ఎట్లా ఎట్లా నాకు తెలుసు నువ్వు నా మీద ఊపుతావు. అమ్మో పెద్ద ప్లానింగ్. ఇట్లా అను మంచి అని అంటే నీ దగ్గర నేను నా అమ్మ, నేను నాకు తెలుసు. సరే తల్లి, నాకు ఎంత టైం పట్టదు ఇట్లా అనడానికి, కానీ తర్వాత చెత్త నేను తీయాలి కాబట్టి చేస్తలేదు. అర్థమైందా? అయింది అయింది. సో పల్లీలు పొట్టుతో సహా ఇట్లా వేసేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మడత పెట్టి ఈ బట్టని ఇట్లా మడత పెట్టి సో మొత్తానికి ఆ పల్లీలు తిలేసి ఈ బట్టను అట్లా మడత పెట్టి ఇట్లా అనాలంటే. నీకేం చెప్పాలనుంది అర్థమైతలేదు నాకు. అరే మన మహేష్ బాబు అన్న కుర్చీని మడత పెట్టి అన్నాడు, నేనేమో పల్లీలు తిలేసి బట్టని మడత పెట్టి అన్నా అంతే. సరే ఇప్పుడు మొత్తానికి పొట్టు వెళ్ళిందా చూడు. మరి అంటేనే ఉన్నావు, వెళ్ళలేదనుకో పొట్టు. అవునండి వెళ్ళింది. సో ఇప్పుడు ఎంత వెళ్ళింది అనేది మనకు దీంట్లో తెలుస్తుంది. మడత పెట్టి చేసినావు కానీ ఇది ట్రెడిషనల్ వే అండి చేసేది, ఓకేనా? ఇది అంతా నీకే, పొట్టు నీకు, పల్లీలు నాకు. సో ఇప్పుడు దీన్ని ఇట్లా అంటే ఏంటంటే పొట్టు కిందికి వచ్చేస్తుంది. అది నేను అప్పటి నుంచి చెప్తున్నా, కానీ నువ్వు వింటావా? వినవు. ఇట్లా అంటుంటే పల్లీలన్నీ కింద పడుతున్నాయి కదా, ఆ తర్వాత నువ్వు ఏరుకొని తిని. నేను కాదు, నువ్వే నాకన్నా ముందు ఏరుకొని తింటావు. అర్థమైందా? అట్లా అవి వేయించినప్పటి నుంచి తింటారే ఉన్నారు. ప్రామిస్. కెమెరామెన్ అడుగుదామా? సార్ నెక్స్ట్ చేసినాడు. సరే ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ పొట్టు అంతా అట్లా తీసేస్తే ఏంటంటే పొట్టు తీయకుండా మనం చేసుకుంటే బ్రౌన్ గా ఒక్కొక్కసారి బ్లాక్ గా అయిపోతుంది. సో మొత్తం ఉన్న పల్లీల పొట్టు అంతా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం పొట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నాకైతే అట్లనే నచ్చుతుంది. సో ఈయన ఉన్నప్పుడు మొత్తం నీవు అది అంటారు, కానీ నేను లేనప్పుడు నేను పీనట్ బటర్ చేసేటప్పుడు కొంచెం పొట్టు ఉంచుతా. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు చూసారు కదా ఎవరు తింటారు తినేదామే అనేది నన్ను. సరే ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం రండి. సో ఈ రోస్టెడ్ పల్లీస్ ని మిక్సీలో వేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనము ఒక చిట్కడంతా సాల్ట్ వేయాలి, అంతే, చిట్కడే. అంతకంటే ఈ ఇంత క్వాంటిటీలో ఈ చిట్కడ వేసినా గానీ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో పల్లీలో చిట్కెడు ఉప్పు వేసినా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 2 చిట్కెలేనాయండి ఇప్పుడు. 2 చిట్కెలే. నీకు దండారా బాబు. 2 చిట్కెలు ఉప్పు అయింది. ఇదేమన్నా ఎక్కువ తక్కువ కావాలి, టేస్ట్ ఏది మనం ఆడాలి బిడ్డ, నీకే పెడతాను. ఎందుకు మారుతుంది? టేస్ట్ సూపర్ ఉంటుంది. టేస్ట్ నెక్స్ట్ గ్రైండ్ చేయి. ఇంత సేపా ఇంత ఇప్పటికి అయిపోవాలి, తినేయాలి కూడా. తింటాం, వాళ్ళకి చూపెట్టాలి కదా ఎట్లా చేస్తారో మీరు. వెనకాల ఇంకెంత ఉంటుందో మీకేం తెలుసు. దీన్ని గ్రైండ్ చేసుకుందాము. సో ఇది ఏంటంటే మిక్సీలో మీ దగ్గర పెద్ద గ్రైండర్ చిన్న గ్రైండర్ 2 ఉంటాయి కదా. పెద్ద గ్రైండర్లో ఎప్పుడు కూడా చేయొద్దు. నేను ఇప్పటికి చాలా సార్లు చేసి ఫెయిల్ అయినా. ప్రతిసారి మీ దగ్గర ఉన్న దాంట్లో చిన్న గ్రైండర్లోనే చేయండి, దాంట్లోనే ప్రెషర్ కరెక్ట్ గా పడుతుంది, మంచిగా అవుతుంది.
ఇప్పుడు చేద్దామా? ఎట్లుంది తెలుసా, నేను ఇట్లా వంగి నేను కనిపించాలని చెప్పి నేను ఇట్లుంటున్నాను, నువ్వు అట్లా ఉంటున్నావు. ఇది నువ్వు చేసేయి, అంత అయినాక నేను మళ్ళీ వస్తాను. నువ్వు చేయి, ఇది అంటే గ్రాండ్ కొన్ని- చేసుకోవాలి. గ్రాండ్ ప్లగ్ చేసి పెట్టు ఫస్ట్. అమ్మాయి ఏం టార్చర్. ఓకే, గ్రాండ్ చేసుకొని మళ్ళీ వస్తాం. సో ఫస్ట్ ఏంటంటే అందరు మిక్సర్ లో లేదా ఈ రైట్ సైడ్ అంటే ఆన్ అయిపోతుంది కదా, లెఫ్ట్ సైడ్ వేస్తే జస్ట్ ఇలా డ్రర్ అని ఆగిపోతుంది, డ్రర్ అని ఆగుతుంది కదా, దాన్ని పల్స్ మోడ్ అంటారు. సో అలా చేసి ఈ ఫైన్ పౌడర్ అయ్యే వరకు అలా చేయాలి. ఆ తర్వాత అంటే మెయిన్ మిక్సీ ఆన్ చేసుకొని చాలాసేపు గ్రైండ్ చేయాలి. చాలాసేపు అంటే ఒక 5 to 6 minutes పడుతుంది, డిపెండింగ్ ఆన్ యువర్ మిక్సీ అండ్ మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నాము. సో ఎప్పటి వరకు అయితే పల్స్ లో అవుతుంది అప్పటి వరకు చేయాలి. ఇప్పుడు అవ్వట్లేదు కదా, నెక్స్ట్ ఇంకా మనము అంటే నార్మల్ గా మిక్సీ ఎలా కొడతామో సేమ్ అలాగే ఎప్పటి వరకు అయితే స్మూత్ గా పేస్ట్ అవుతుందో అప్పటి వరకు చేస్తూ ఉండాలన్నమాట. సో నేను హార్డ్లీ 30 seconds మాత్రమే పెట్టిన ఇప్పుడు, అంటే అది మిక్చర్ కాస్త పేస్ట్ లా అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ మన పల్లీలు మంచిగా రోస్ట్ అయినాయి కాబట్టి దాంట్లో ఉన్న ఆయిల్స్ కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తే మీకే తెలుస్తుందని చెప్పే విషయము. ఇలా ఇందాక పౌడర్ లాగా ఉండే కదా, ఇప్పుడు ఇది కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. అండ్ దీంట్లో మనం ఏంటంటే కొంచెం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాము, ఎక్కువ కాదు, జస్ట్ 1-2 spoons అంతే. సో నేను తీసుకుంది అంతే, ఒక 2 spoons ఆలివ్ ఆయిల్ ఇది. సో ఇదేంటంటే వాళ్ళు బయట వాడే ఆయిల్స్ కంటే దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తక్కువ క్వాంటిటీ చేస్తాం కాబట్టి హార్డ్లీ నాకైతే ఇది ఒక 1 week కూడా సరిపోదు. లైక్ విశ్వరాయ్ అని అందరూ తింటూ ఉంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మీరు ఒక 2 spoons 3 spoons అట్లా ఆయిల్ పెంచుకోవచ్చు. బట్ ఇది కూడా మనకు ఒక 15 days వరకు నిలువ ఉంటుంది. ఇలా అసలు నిలువ ఉండదని కాదు. దీన్ని ఇంకొక 30 to 40 seconds వరకు బ్లెండ్ చేసుకోవాలి. సో ఎవ్రీ 30 seconds లో ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకోవాలి ఎంతవరకు అయిందనేది. ఎప్పటి వరకు అయితే క్రీమీగా వస్తుందో, ఇది ఆల్రెడీ పీనట్ బటర్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకొంచెం దీన్ని క్రీమీగా చేయడానికి ఇంకొక 30 seconds వరకు బ్లెండ్ చేస్తే ఏంటంటే మనం బ్రెడ్ పైన పెట్టుకుంటే కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఇలా. సో ఒక 30 seconds మోర్ టు గో. హలో స్టూడెంట్, ఎంతసేపు ఇంకా? అయిపోయింది, ఆ, చాలా మంచిగా అయింది. సో బేసిక్లీ ఏంటంటే మామూలు మిక్సీస్ ఉంటాయి కదా, దాంట్లో చేస్తే ఒక 5 to 6 minutes పట్టొచ్చు. ఇది కొంచెం ఫాస్ట్ మిక్సర్ కాబట్టి నాకు హార్డ్లీ 2 minutes లో అయిపోయింది. అండ్ చాలా స్మూత్ గా కూడా అయింది. నువ్వు చేసినవు అంత కూడా మంచిగా అయింది. చూపెట్టాలా? చూపి. ఇక క్రీమీగా పడుతుంది కదా, ఇదే మనకు కావాల్సిన టెక్స్చర్ అన్నమాట. సో ఇక్కడ చూసారా ఎంత మంచిగా వచ్చిందో, కలర్ కానీ టెక్స్చర్ కానీ. సో మీకు జార్లో వేసి చూపిస్తాను నేను, ఇలా కాకుండా. సో పీనట్ బటర్ సూపర్ క్రీమీగా అండ్ సూపర్ డిలిషియస్ గా రెడీ అయిపోయింది. అండ్ దీంట్లో మనం ఏ ఒక్క చిన్న బిట్ కూడా వేస్ట్ చేయొద్దు, కంప్లీట్ గా నీట్ గా స్పూన్ తోని స్క్రేప్ చేసి తీసేయచ్చు కాదు, తీసేయాలి. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ చాలా ఎనర్జీ. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, ఈ రోజు మా ఆయన కోసం చేశాను కాబట్టి నేను ఎలాంటి స్వీట్నర్ ని యూజ్ చేయలేదు. సో రాయన్ కూడా తింటాడు అప్పుడప్పుడు. రాయన్ కి చేస్తే ఏంటంటే దీంట్లో కొంచెం హనీ కూడా వేస్తా. అది కూడా మనం సేమ్ ఆయిల్ వేసాం కదా 1-2 spoons, అప్పుడే 1-2 spoons హనీ కూడా దీంట్లోనే యాడ్ చేసేయచ్చు డైరెక్ట్ గా. అంటే బేసిక్ గా బ్రెడ్ కి నేను పెట్టేసుకున్నా అనుకోండి, నేను లైట్ గా హనీ అట్లా బనానా కట్ చేసి పెట్టేసి కొంచెం హనీ వేసుకొని తినేస్తా. సో న్యాచురల్ స్వీట్నర్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో మిగతా స్వీట్ కోసం కొంచెం చాలా మంది షుగర్ యాడ్ చేస్తారు. అందుకే ఇంత స్టార్టింగ్ వీడియోలో చెప్పాం కదా, స్వీట్నర్ కొంచెం బాగుండడం కోసం చాలా స్వీట్నర్స్ యూజ్ చేస్తారు. అవి ఏం యూజ్ చేయకుండా ఇట్లా న్యాచురల్ గా హ్యాపీగా చేసుకొని పిల్లలకు పెట్టొచ్చు, మనం తినొచ్చు, డైట్ లో ఉన్న వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సూపర్ యమ్మీ కూడా ఉంటుంది తెలుసా. అసలు పీనట్ బటర్ అలవాటు అయితే వేరే ఇంకా మీరు టిఫిన్ లో తినరు. పొద్దున్న లేవగానే ఫస్ట్ మంచి క్రిస్పీ బ్రెడ్ టోస్ట్ చేసుకొని
దానిపైన పీనట్ బటర్ పెట్టుకొని తింటే బ్రెడ్ టోస్టే కాదు నేను చెప్తున్నా, Normal గా- వీళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు అండి, వీళ్ళు బ్రెడ్ తింటారు. బేసిక్ గా మన ఇంట్లో రోటీస్ చేస్తారు కదా, రోటీస్ ని కూడా జస్ట్ చెప్తున్నా కదా, ఇట్లా పీనట్ బటర్ పెట్టేసి దాంట్లో బనానా స్లైసెస్ లేదా బనానాలో పెట్టేసి కొంచెం తేనె వేసుకొని ఇలా మడత పెడితే, నాకు ఇలా మడత పెట్టి యమ్మీ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటది. దీంతో మీరు కేక్స్ చేసుకోవచ్చు, స్మూదీస్ చేసుకోవచ్చు, షేక్స్, మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, కుకీస్ చేయొచ్చు. మామూలుగా మా రాయన్కి అయితే పీనట్ బటర్ బ్రెడ్ అంటే పిచ్చి, అంటే వానికి ఓన్లీ చాలా బ్రెడ్స్ ఇష్టం. పెట్టుకోవడమే కాదు, ఒక 2 స్పూన్స్ అలా తీసుకొని మీరు తినొచ్చు కూడా. ఇట్స్ హెల్దీ. చేసిన పీనట్ బటర్ అసలు బ్రెడ్ పైన పెడితే ఎంత క్రీమీగా ఉందో అది కూడా చూపెట్టాలి కదా నేను. అసలు బయట తెచ్చింది కూడా ఇంత క్రీమీగా గ్లైడ్ గా తెలుసా నాన్న? చెప్తే వినవు, ఎవరు? నేనే. అన్ని అవే తింటా అంటావు. అందుకే మధ్య మధ్యలో నేనే అంటాను, ఆహా ఈసారి ఆర్డర్ పెట్టుకో కదా నేను చెయ్యను. కదా? ఇప్పుడు నీకు చెప్పడం అవసరమా ఇది? కాదు, ఇప్పుడు నీకు అవసరమా ఇది? 100% చెప్తా. ఎప్పుడన్నా నాన్న ఏది పీనట్ బటర్ ప్లీజ్ ఈసారి ఆర్డర్ పెట్టుకో, నేను చేయలేకపోతున్నా అంటది. ఇప్పుడు ఏమన్నది, ఏమండి ఎంత స్మూత్ బయట కొన్నా ఇంత స్మూత్ గా ఉంటదా అండి, మనం ఎంత మంచిగా ఉందని చెప్తున్నారు. నేను చెప్తున్నా, నా వీడియో ఉంది, ఇవన్నీ నా ఇజ్జత్ దియకు. నా వీడియోలో ఇట్లా వచ్చి నువ్వు సో ఇప్పుడు తిండి మీద పడ్డది, ఇప్పుడు ఏం చెప్పదు. సో గైస్, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ అంటే చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కాడ 100% యూస్ఫుల్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ, మన డబ్బులు మిగులుతాయి, అండ్ హెల్దీ ఫుడ్ మనం చేతులలో మనంతటా మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏం పల్లీలు యూజ్ చేస్తున్నాం మనకు తెలుస్తుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పిల్లలు తినొచ్చు, మనం పెద్దోళ్ళు తినొచ్చు, తినొచ్చు, ముసలోళ్ళు తినొచ్చు, ఆడోళ్ళు తినొచ్చు, మొగోళ్ళు తినొచ్చు, అందరు తినొచ్చు. మొత్తం తినడం మీద ఉన్నది మీది. నువ్వు తిను. So if కాదు, you- hey, ఉండు. టేస్ట్ చూసినా చెప్పునా ఎట్లుంది నాకు నాది? తెలుసు టేస్ట్ గురించి, కొత్త ఇది చెప్పాలి. నా ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్నా. ఓకే. ఎంత పెద్ద కొరికినా? ఈ పీనట్ బటర్ నాకు అర్ధరాత్రి లేపి పెట్టినా నేను తినేస్తా. డైట్ ఉన్నప్పుడు ఆకలి అయితే 2 స్పూన్ తీసుకొని తినేస్తా. వండర్ఫుల్ యమ్మీ టేస్ట్ ఉంటుంది. మీరు మమ్మల్ని గుర్తు చేసుకుంటారు, ఇది మాత్రం షూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై బెల్లాం ఛానల్. అండ్ శ్రద్ధాస్ విష్. ఎస్, శ్రద్ధా స్విష్. అండ్ మరి ఒక మంచి హెల్దీ వీడియోస్ చేపిస్తా. ఈ మధ్యకాలంలో అదే చేపిస్తున్నా, అవే తినిపిస్తున్నావు కూడా. మంచి హెల్దీ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ లవింగ్ హర్, కీప్ లవింగ్ us. సో లెట్స్ సే Bye bye. బాయ్. ఈ రోజు నా బుటీక్ కోసం షాపింగ్ చేయబోతున్నాను. హోల్సేల్ ప్రైస్ లో ఇక్కడ మనకు దొరుకుతున్నాయి బట్టలు. ఇక్కడ ఓన్లీ 500 రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది.